గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం స్ట్రక్చర్స్ నేర్చుకుంటున్నాం. స్ట్రక్చర్ 1 to 4 కంప్లీటెడ్. స్ట్రక్చర్ 1 to 4 ఫ్రెండ్స్, స్ట్రక్చర్ 1 to 4 అంతా కూడా ప్రజెంట్కి సంబంధించినది. స్ట్రక్చర్స్ 5 to 8 ఇవన్నీ కూడా పాస్ట్కి సంబంధించినవి. స్ట్రక్చర్ 9 to 12 ఇవన్నీ కూడా ఫ్యూచర్కి సంబంధించినవి. సో already structure 1 to 4 completed, that is related to present tense. Now we are discussing structure 5 to 8. Structure 5 to 8 they are past tense. Friends, మనం మొత్తం టైంని ఇలా డివైడ్ చేసుకుంటే దిస్ ఈజ్ ప్రజెంట్, దిస్ ఈజ్ ఫ్యూచర్ అండ్ దిస్ ఈజ్ పాస్ట్. సో ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా అయిపోయింది. 1 to 4 స్ట్రక్చర్స్ ప్రజెంట్ డిస్కస్ చేసుకున్నాం. 5 to 8 స్ట్రక్చర్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏమిటి, ఒకసారి ఈ డయాగ్రామ్ వేయడానికి గల ఉద్దేశం ఏంటి అంటే, పాస్ట్ అంతా కూడా అయిపోయింది, ఇదంతా అయిపోయింది, మనం ఇక్కడ ఉన్నాం, ప్రజెంట్లో ఉన్నాం, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఫ్యూచర్ అనేది డాటెడ్ లైన్స్తో ఇచ్చాను, ఎందుకంటే అది అన్సర్టైన్. సో ఇప్పుడు మనం పాస్ట్లోకి వచ్చేటప్పటికి ఎన్నో యాక్షన్స్ చేస్తుంటాం. మనం పాస్ట్లో ఎన్నో యాక్షన్స్ జరిగిపోయి ఉంటాయి. సో ఆ యాక్షన్స్ అన్నింటినీ కూడా మనం రకరకాలుగా అంటే డివైడ్ చేసుకోవచ్చు. అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. సపోజ్ ఒక యాక్షన్ ఉంది అనుకుందాం, దెర్ ఈస్ 1 యాక్షన్. సో సింప్లీ యూ కెన్ ఎక్స్ప్రెస్ యూజింగ్ subject plus V2, subject plus past form. That means I came, I went, I did, I got. ఇలా మనం పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ఉపయోగించి చెప్పుకోవచ్చు. కానీ దీనికన్నా ఎక్కువ ఉన్నాయి అనుకుందాం, 1 కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే ఈ యాక్షన్కి ముందు మరొక యాక్షన్ జరిగింది, దానికి ముందు ఇంకొక యాక్షన్ జరిగింది, ఇలా కొన్ని యాక్షన్స్ జరిగాయి. సో అప్పుడేం చేయాలి అంటే, చూడండి, ఈ యాక్షన్కి మధ్యన గ్యాప్ లేదనుకుందాం. అంటే ఒక యాక్షన్ తర్వాత ఇంకొక యాక్షన్ వెంటనే జరిగిపోయింది అనుకుందాం. అలాంటి యాక్షన్స్ని సైమల్టేనియస్ యాక్షన్స్ అంటారు. సో ఆ యాక్షన్స్ అన్నింటికీ కూడా ఈ ఒక్క స్ట్రక్చరే ఉపయోగిస్తాం, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు. ఎందుకనంటే అవి సైమల్టేనియస్ యాక్షన్స్. those are all simultaneous actions. Simultaneous actions అంటే ఒక యాక్షన్ తర్వాత మరొక యాక్షన్ వస్తుంది, వెంటనే వస్తుంది. అలా కాదు, ఇది పాస్ట్ యాక్షన్స్ మధ్యనే ఈ యాక్షన్కి మధ్య గ్యాప్ ఉందనుకుందాం. అంటే ఈ యాక్షను నిన్న జరిగింది, ఈ యాక్షను మొన్న జరిగింది, ఇలా ఏవో గ్యాప్ ఉన్నాయి అనుకుందాం. అంటే ఒకరోజు గ్యాప్ ఉండాలని రూల్ ఏమీ లేదు. ఒక్కొక్కసారి 5 నిమిషాల గ్యాప్ను కూడా గ్యాప్గానే కన్సిడర్ చేయవలసి ఉంటుంది. సో హియర్ ఎప్పుడైతే గ్యాప్ ఉందో అప్పుడు మనం 2 స్ట్రక్చర్స్ వాడాల్సి ఉంటుంది. స్ట్రక్చర్ నెంబర్ 5తో పాటు స్ట్రక్చర్ నెంబర్ 7 కూడా వాడవలసి ఉంటుంది. స్ట్రక్చర్ నెంబర్ 5 అండ్ 7 రెండింటినీ వాడాలంట. ఏమిటి స్ట్రక్చర్ నెంబర్ 7 ఏమిటి అంటే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఈ స్ట్రక్చర్ వాడవలసి ఉంటుంది. అయితే ఈ స్ట్రక్చర్ మనం ఎక్కడ వాడతాం, ఈ స్ట్రక్చర్ దేనికి వాడాలి అంటే రీసెంట్గా ఉన్నటువంటి యాక్షన్ కాదు. అంటే చూడండి, ఇది ప్రజెంట్కి దగ్గరగా ఉన్న యాక్షను మనం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 2లో వాడాలి. దానికి ముందున్నటువంటి యాక్షను, ఈ యాక్షన్ మనం సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 వాడాలి. ఇది గమనించాలి. మరలా చెప్తున్నాను ఫ్రెండ్స్, పాస్ట్లో మనం అనేక యాక్షన్స్ చేస్తాం. నిన్న ఒక పని చేయొచ్చు, మొన్న ఒక పని చేయొచ్చు, అంతకుముందు 1 సంవత్సరం ముందు చేయొచ్చు, 10 సంవత్సరాల క్రితం చేయొచ్చు. పాస్ట్లో అనేక యాక్షన్స్ ఉంటాయి. ఈ యాక్షన్స్ అన్నింటినీ కూడా 2 రకాలుగా మనం సాగ్రిగేట్ చేస్తాం. ఎలా అంటే, ఒకటి సైమల్టేనియస్ యాక్షన్, రెండవది నాన్ సైమల్టేనియస్ యాక్షన్స్.
సైమల్టేనియస్ యాక్షన్స్ అంటే ఒక యాక్షన్ జరిగిన వెంటనే మరొక యాక్షన్ జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళంగానే ట్రైన్ ఎక్కడం జరిగింది. అంటే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను, వెంటనే ట్రైన్ ఎక్కడం జరిగింది. రెండు పాస్టే, రెండు వెంటనే జరిగాయి. అలా కాకుండా నేను రైల్వే స్టేషన్కి సాయంత్రం 4 గంటలకు వెళ్ళాను, కానీ ట్రైన్ సాయంత్రం 5:30కి వచ్చింది. అంటే ఇక్కడ గ్యాప్ చాలా క్లియర్గా ఉంది. అవి నాన్ సైమల్టేనియస్. ఇలాంటి సందర్భాలు మన జీవితంలో చాలా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి రెండు కూడా వెంటనే జరిగితే అవి సైమల్టేనియస్. అన్నింటికీ కూడా ఇదే స్ట్రక్చర్ వాడుకోవచ్చు. ఒకవేళ ఈ రెండింటి మధ్య గ్యాప్ చాలా క్లియర్గా కనబడితే కనుక ప్రజెంట్కి దగ్గరగా ఉన్నటువంటి యాక్షన్, అంటే రీసెంట్గా జరిగిన యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్లో చెప్పాలి. దానికి ముందు జరిగిపోయినటువంటి యాక్షన్స్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఇది సింపుల్ పాస్ట్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్. రెండిటికి కూడా స్ట్రక్చర్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. చూసుకోండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 2 ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 ఉంది. సో దిస్ ఈజ్ ద information about structure 5 and 7. Now I give you some examples. See, my dear friends, I went to station at 4 p.m. The train started at 4:30 p.m. Here gap is there between those two actions. Gap is very clear. So these two actions are non-simultaneous. So that we have to express like this. First action, say I went to railway station at 4 o'clock, but the train started at 4:30. So this is the first action, this is the second action. ఏది తర్వాత జరిగిందో అది ప్రజెంట్కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ యాక్షన్ మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. అంటే సే I had gone to station before the train started. ఇది తర్వాత జరిగిన యాక్షన్ కాబట్టి ఇది ఓన్లీ వెర్బ్ 2లో ఉంటుంది. ముందు జరిగిన యాక్షన్ హ్యాడ్ ప్లస్ V3లో ఉంటుంది. సో బికాస్ దీస్ టూ ఆర్ నాన్ సైమల్టేనియస్. సైమల్టేనియస్ అంటే వెంటనే జరుగుతాయి. నాన్ సైమల్టేనియస్ అంటే రెండిటి మధ్య గ్యాప్ ఉంటుంది. అది నిమిషాలు కావచ్చు, గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో let us see another example. See here, see the same example. I went to station, the train started immediately. I went to station, the train started immediately. సో ఏమర్థమైంది ఇక్కడ? సో నేను స్టేషన్కి వెళ్ళాను, అప్పుడే ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో దట్ దీస్ టూ ఆర్ సైమల్టేనియస్ యాక్షన్స్. ఈ రెండింటి మధ్య గ్యాప్ కనబడట్లేదు, రెండు వెంటనే జరిగినట్లుగా చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఇవి సైమల్టేనియస్ యాక్షన్స్. ఎప్పుడైతే ఇవి సైమల్టేనియస్ యాక్షన్స్ అయ్యాయో రెండింటినీ కూడా మనం వెర్బ్ 2తోనే ఆన్సర్ చేస్తాం. అంటే I went to station and the train started. See, I went to station, went is verb 2, the train started is also verb 2. So verb 2 and verb 2 because they are simultaneous
యాక్షన్స్. ఓకే ఫ్రెండ్స్, గ్యాప్ క్లియర్గా ఉంటే నేను చెప్పాను కదా, వెర్బ్ 2 అండ్ వెర్బ్ 3 రెండు స్ట్రక్చర్స్ వాడాలి. గ్యాప్ లేదు అనిపిస్తే అవి సైమల్టేనియస్ యాక్షన్స్, అక్కడ రెండు కూడా వెర్బ్ 2లోనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ స్ట్రక్చర్ 5 and 7. Structure 5 and 7. Thank you.